श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। बद्री विशाल भगवान की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం 7వ స్కందంలో మనము నారదుల వారి చేత ధర్మపుత్రుడికి చేయబడేటువంటి ఉపదేశం. ధర్మపుత్రుడు అడిగాడు వర్ణ ఆశ్రమ ధర్మముల గురించి చెప్పమని. మనుషులకు ఏది శ్రేయస్సో ఆ ధర్మమును చెప్పమంటే దానికి నారదుల వారు ఆశ్రమ వర్ణ ధర్మములను వర్ణిస్తూ అనేక విషయాలని చెప్పారు. మొదట బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మము విన్నాము. తర్వాత వానప్రస్థ ఆశ్రమం యొక్క ధర్మమును విన్నాము. పోయిన సత్సంగములో అలాగే సన్యాసి ఆశ్రమ ధర్మములను కూడా వింటున్నాము. ఆ విషయాలని చెప్తూ వచ్చి ఇటు సన్యాసి అనేటువంటి వాడు బాహ్యమైన ఏ చిహ్నములు ఎవి కూడా ఉన్నా ఉండొచ్చు, లేకపోయినా లేకపోవచ్చు. కానీ మనస్సు యొక్క సర్వసంగ పరిత్యాగం మనస్సులో చేయటమే త్యాగము, సన్యాసము. కాబట్టి ఇటువంటి సన్యాసి విద్వాంసుడు అవ్యక్తలింగో వ్యక్తార్థో మనీషున్మత్తబాలవత్ కవిర్మూకవదాత్మానం సదృష్ట్యా దర్శయేనృణాం. జ్ఞాని సమాజంలో సామాన్య ప్రజల మధ్యలో ఉండేటప్పుడు, అజ్ఞానులైనటువంటి ఆ ప్రజల మధ్యలో ఉండేటప్పుడు ఆయన ఆత్మనిష్టలోనే ఉంటూ తనకు జనుల దృష్టిలో ఏమీ తెలియని వాడిలాగానే, చిన్నపిల్లవాడిలాగా, మూగవాడిలాగా, అంటే అనవసరమైన విషయాలు ఏమీ మాట్లాడకుండా అవివేకిలాగానే కనపడుతూ ఉంటాడు. ఎవరి మధ్యలో? అవివేకుల మధ్యలో. ఎందుకంటే అవివేకులకు అర్థము కాదు. ఎవరైనా వచ్చి ఏదైనా అడిగి వాళ్ళు గుర్తించి ఏదైనా మంచి విషయం చెప్పండి అని అడిగితే తప్ప ఆ విద్వాంసుడు ఏమిటిట
అందరితోటి సామాన్యముగా ఉంటాడు. నో స్పెషాలిటీ వ్యక్తం చేయడు. ముఖ్యముగా గృహస్థులుగాను సామాన్య సముదాయంలో ఉంటూ కాషాయములు వేసుకోకుండా ఉన్న వాళ్ళని ఎలా గుర్తిస్తాం జ్ఞానులని? గుర్తించని అవసరం లేదు. వాళ్ళ ప్రవర్తనను మనకు తెలియచేస్తుంది. వాళ్ళు కూడా అజ్ఞానులు సాధారణ జనుల మధ్యలో ఉండేటప్పుడు వాళ్ళు చాలా సింపుల్గా నార్మల్గా ఉంటారు. వాళ్ళు వాళ్ళ యొక్క జ్ఞానమును తెలియచేస్తూ అందరి మధ్యలో వాళ్ళని కన్ఫ్యూషన్ చేయరు. ఆ వినగలిగిన అర్హత లేని వాళ్ళకి. కాబట్టి ఈ భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్పాడు, కర్మసంగిణం, కర్మలో అవివేకులుగా ఉండి ఈ లోకంలో సాధారణ కుటుంబ భోగ ప్రవృత్తిలోనే పాల్గొనే వాళ్ళని వచ్చి వాళ్ళకి మధ్యలో కన్ఫ్యూషన్ని క్రియేట్ చేయకూడదు ఏవేవో చెప్పి. వాళ్ళు అడిగితే వాళ్ళకి కూడా వైరాగ్యం వివేకం వచ్చి అడిగితే చెప్పాలి. ఇలా చెప్పి ఈ సందర్భంలో ఇంకొక మహాత్ములు చెప్పేటువంటి ఒక ప్రాచీనమైనటువంటి ఒక వృత్తాంతం ఉంది అని చెప్పి నారదులు వారు మరొక కథకు వెళుతున్నారు. ఏమిటా కథ అంటే, ఆ ప్రహ్లాదుడి జీవితంలోనే, ప్రహ్లాదుడి కథ చెప్పే కదా మనం దీంట్లోకి వచ్చాం. ఆ ప్రహ్లాదుడి జీవితంలో ఆయన ఒకసారి రాజు అయిన తర్వాత అనేక సంవత్సరాల తర్వాత అలా దేశయాత్రకు వెళ్ళాడు ఆయన. ఎందుకంటే అనేక జీవులు అవన్నీ ఎలా జీవిస్తున్నాయి, వాటి ప్రవర్తనలు ఎలాగున్నాయి అని చెప్పి ప్రకృతిని, సమాజమును, ప్రజలను అందరినీ గమనించుటకు చూచుటకట్లా వెళ్ళాడు. అప్పుడు ఆయనకు దత్తాత్రేయ మహర్షి యొక్క దర్శనము ఏర్పడినది. ఈ దత్తాత్రేయ మహర్షి యొక్క దర్శనం గురించి 11వ స్కందమునందు ఉద్ధవగీతలో కూడా భగవాన్ శ్రీకృష్ణుడే దాని గురించి చెప్పాడు. యదు మహారాజుకు కూడా ఒకసారి ఇట్లాగా దత్తాత్రేయ మహర్షి యొక్క దర్శనం, ఆయన అక్కడ ఉపదేశం చెప్పడం అవన్నీ జరిగినాయి. అనేక చోట్ల సుఖ మహర్షుల వారు ఇలా ఒకే దత్తాత్రేయ మహర్షి ఎన్ని యుగాలలో ఎన్ని చోట్ల కనపడతాడు, ఆయన ఎంతకాలం జీవిస్తున్నాడంటే ఆయన అవతారమూర్తే కదా. దత్తాత్రేయ మహర్షి కూడా అవతారమూర్తి. కాబట్టి వాళ్ళు జ్ఞానులు, మహర్షులు, సిద్ధులు ఎన్ని జన్మలైనా ఎన్నిసార్లైనా ఎక్కడైనా కనపడచ్చు. అది ఈశ్వరుని యొక్క నియతి. వాళ్ళ వలన సమాజమునకు, ప్రజలకు ఉపయోగము జరుగుతుంది అనుకుంటే అలా కనపడతారు. అప్పుడు సుఖదేవులు వారు అక్కడక్కడ చెప్పేటప్పుడు ఏమంటారంటే బ్రాహ్మణ ఉవాచ అని చెప్తారు. అంటే పేరు చెప్పరు కొన్ని చోట్ల. కానీ ఇది వేరే పురాణాల వల్లనూ అట్లా జరిగింది. ఇక్కడ నేరుగానే ఇక్కడ కూడా దత్తాత్రేయ మహర్షి అనేటువంటి పేరు చెప్పలేదు. కాబట్టి అలా అవధూత, ఏ రకమైన అత్యాశ్రమిగా ఉన్నటువంటి అవధూతగా సంచరిస్తున్నటువంటి అవధూతలు, అత్యాశ్రములు అంటే అండి, వాళ్ళు ఏ వర్ణమునకు చెందిన వాళ్ళు, ఏ ఆశ్రమునకు చెందిన వాళ్ళని ఏది గమనించి మనం గుర్తుపట్టలేం. అలా సంచరించేటువంటి మహాత్ములు. అప్పుడు ఎక్కడ కలిశాడు దత్తాత్రేయ మహర్షిని? కావేరి నదీ తీరంలో సహ్య పర్వతముల యొక్క లోయలో అక్కడ ఆయన అట్లాగే ఒక కొండ శిలువ ఎట్లాగైతే ఆహారమున కోసం ఎదురు చూస్తూ ఒకే చోట పడి ఉంటుందో ఆయన అట్లా పడి ఉన్నాడు. ఆయన యొక్క తేజస్సు కానీ ఏమి తెలియటం లేదు. ఎందుకంటే ఒళ్ళంతా దుమ్ము పట్టి జడలు పెరిగి ఆయన శరీరమును యొక్క ధ్యాసలోనే లేడు. కాబట్టి అలా ఆయనను దర్శించాడు. వెంటనే ప్రహ్లాదుడు పరమ భక్తుడు కాబట్టి ఇతడికి తెలిసిపోయింది ఈయనెవరో ఒక సిద్ధపురుషుడు అనే విషయాన్ని తెలుసుకొని, కానీ జనులకు తెలియదు. ప్రహ్లాదుడిలో ఉన్నటువంటి గొప్పదనము వలన
అప్పుడు సాష్టాంగముగా నమస్కరించి ఆయనకి ఇలా ప్రశ్నించాడు. ఏమిటంటే, మహాత్ములను కలిసినప్పుడు జ్ఞానులను వెంటనే వాళ్ళ దగ్గర నుంచి మంచి మాటలు అడిగి తెలుసుకొని ఉపదేశమును పొందాలి. ప్రహ్లాదుడిని అడుగుతున్నాడు, బిభర్షికాయం పీవానం సోద్యమో భోగవాన్ యథా విత్తం చైవోద్యమవతాం భోగో విత్తవతామిహ భోగినాం ఖలు దేహోయం పీవా భవతి నాన్యథా. మీరు ఇంత ఆనందముగా ఇలా బలిష్టముగా ఆరోగ్యముగా ఉన్నారు, మామూలుగా లోకంలో ధనములు సంపాదించి భోగములలో ఉండేటువంటి మనుషులలాగా, కానీ మీ దగ్గర ఏమీ లేదే, మీరు బట్టలు కూడా కట్టుకోలేదు. కాబట్టి వాళ్ళందరూ అట్లా ఉంటే మీరు ఎలా ఇలా ఎవరి మీద ఆధారపడకుండా, మా సాధారణంగా ఈ బలమైనటువంటి శరీరము అలా ఆనందముగా ఉండటం అనేటువంటిది, ఆనందం లేకపోయినా బలం, శరీరం బలముగా ఉండటం అనేది మామూలుగా ఆహారం బాగా తీసుకుంటూ ఉండేటువంటి వీళ్ళకే కదా ఉంటుంది. కానీ మీరు దీనికి విరుద్ధముగా ఉన్నారు. ఇక్కడ ఎవ్వరూ లేరు, మీరు ఒంటరిగా సంచరిస్తున్నారు, దుస్తులు కూడా ధరించలేదు, వస్త్రములు అని చెప్పి మీరు ఎలా ఇలా ఉండగలుగుతున్నారు? మీ ఆనందమునకు ముఖంలో ఉన్నటువంటి ఆ శాంతికి కారణం ఏమిటి? నాకు చెప్పదగినదైతే, నాకు అర్హత ఉంటే మీరు నాకు విన్నపించండి, చెప్పండి అన్న, వినిపించండి. అప్పుడు ఆ దత్తాత్రేయ మహర్షి బ్రాహ్మణ ఉవాచ, మొదట ప్రహ్లాదుడిని ఆయన ప్రశంసిస్తున్నారు. ఆయనకి తెలిసిపోయింది ఆయన త్రికాలజ్ఞుడు, ప్రహ్లాదుడు ఎవరు ఏమిటని. అందుకని నువ్వు సత్పురుషులందరూ నిన్ను సన్మానిస్తారు కాబట్టి నువ్వు అంతర్దృష్టి ఉన్నవాడివే, నీకు భగవద్భక్తి, నిష్కామముగా భగవాను మీద అత్యంత భక్తిని చూపించేవాడవు నువ్వు. కాబట్టి ఆ భగవంతుడినే నువ్వు స్మరిస్తున్నావు కాబట్టి నీ హృదయంలో అజ్ఞానము లేదు. కానీ నువ్వు నీ యొక్క కర్తవ్యమును భగవంతుడు చెప్పినట్లుగా రాజుగా ఉండి రాజ్యమును పరిపాలిస్తున్నావు. అప్పుడు చెప్తూ ఆ దత్తాత్రేయ మహర్షి అంత గొప్పవాడు, ఆయన చాలా వినయముతోటి, ఓ రాజా ప్రహ్లాద, నీ ప్రశ్నకు నాకు తెలిసినంత వరకు సమాధానం చెప్తాను. అంటే చూడండి, నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను, నీకు అది నచ్చిందో లేదో తెలీదు, నాకు తెలిసినంత. కాబట్టి నువ్వు విను అని చెప్పి ఆయన దత్తాత్రేయ స్వాములు వారు ఉపదేశం చేయటం, అడిగిన ప్రశ్నకు సమాధానం అప్పుడు చెప్తున్నప్పుడు, మొదట తృష్ణయా భవవాహిన్య యోగ్యై కామైరపూరయ కర్మాణి కార్యమాణోహం నానాయోనిషు యోజితః. మొదట కామ కర్మను నిందిస్తున్నారు. కోరిక అనేటువంటిది మనుష్యుడికి అవి ఎప్పుడు కూడా పూర్తిగా తీర్చలేము. కామనలను పూర్తిగా తీర్చడం సంభవం కాదు. కానీ ఆ కామనలను తీర్చుకోవాలని తను ప్రయత్నిస్తున్నప్పుడు ప్రతి మానవుడు కర్మలను చేస్తాడు. ఆ కర్మల వలన మరలా జనన మరణములను పొందుతూనే ఉంటాడు. కాబట్టి నేను ఇది గమనించి నేను కూడా ఇట్లాగే కర్మలను చేస్తూ అనేక జన్మలను ఎత్తి అట్లా వస్తున్నాను. ఆ తర్వాత చెప్తున్నారు, మనుష్య జన్మ దొరికితే స్వర్గమునకు ప్రయత్నము చేయొచ్చు, లేక పుణ్యము ఉంటే స్వర్గమునకు వెళతాడు. అదే పుణ్యము తక్కువగా ఉంటే, పాపము చేస్తుంటే పశుపక్షాలు ఇలాంటి జన్మలన్నీ దొరుకుతాయి. కాబట్టి ఈ మానవ జన్మకు ఈ కర్మయే కారణము.
అలా తిరుగుతున్నటువంటి జన్మక మరణ చక్రంలో తిరుగుతున్నటువంటి నేను అనుకోకుండా, చూడండి, అనుకోకుండా ఈశ్వర ఇచ్ఛ వలన మనుష్య జన్మను పొందాను. కాబట్టి మనుష్య జన్మ అనేటువంటిది చాలా ముఖ్యమనేది మొదలు మనము గమనించాల్సిన విషయం, తెలుసుకోవాలి. ఎందుకంటే మన చుట్టూ చూస్తే ఎన్నో జీవరాశులు ఉన్నాయి కదండి. పురుగులు, పాములు, తేళ్ళు, దోమలు, పశువులు, పక్షులు, వీటిలో మనుష్య శరీరం, అవన్నీ శరీరాలే, అట్లాంటిదే మనుష్య శరీరం. కానీ మనుష్య శరీరం, మానవ శరీరం దొరకటం అనేటువంటిది చాలా అరుదు. ఎలాగో నేను ఆ జన్మకి వచ్చాను, మనుష్య జన్మకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను గమనించింది ఏమిటంటే, ఈ మనుష్య జన్మలో కూడా సహజముగా మనుషులు గృహస్థులై భార్యాభర్తలుగా దంపతులుగా జీవిస్తుంటారు. వాళ్ళు ఏంటి ప్రయత్నం? సుఖమును పొందాలని ప్రయత్నిస్తూ దుఃఖమును దూరం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ కర్మలను చేస్తుంటారు. కానిట వారి ప్రయత్నం వలన సుఖము దూరం అవుతున్నది, దుఃఖమే కనపడుతున్నది అన్నిటిలో. చూడండి, ప్రతి సుఖము పక్కన కూడా దుఃఖం ఉంటుంది. అందుకని నేను ఇది గమనించి కర్మలను చేయటంలో నుంచి నివృత్తియుడైనాను. కర్మల మీద ఆధారపడలేదు, ఏది సంకల్పించి కర్మలను చేయటం లేదు. కర్మలు చేయటం లేదంటే నాకు ఆశ లేదు దేని మీద, శరీరము మీద ఆశ లేదు, జీవితము మీద ఆశ లేదు. జీవితము, ఈ శరీరం నశించిపోవాలని ఆశ లేదు. నేనేది సంకల్పించట్లేదు, ఆశించటం లేదు. కాబట్టి ఇలా చెప్పి అప్పుడు ఏం చేస్తున్నాను? ప్రారబ్ధమునకు తగినట్లుగా ఈ శరీరమునకు ఎంత సుఖం ఎంత దుఃఖం రావాలో అది వస్తుందని తెలుసుకున్నాను. కాబట్టి అది వచ్చిపోయే సుఖ దుఃఖములను గమనించకుండా నేను నా స్వరూపమునందే స్థితుడినై ఉండి హ్యాపీగా ఉండటం నేర్చుకున్నాను. ఐ లెర్న్ టు బి హ్యాపీ, నాట్ ట్రయింగ్ టు బి హ్యాపీ. ట్రయింగ్ టు బి హ్యాపీ అంటే అది పోస్ట్ పోన్ చేసి తర్వాత ఎప్పుడో అని. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ట్రయింగ్ టు బి హ్యాపీ, జస్ట్ బి హ్యాపీ. ఓకే అని చెప్పి నేనేం చేశాను? ప్రయత్నముల నుంచి విరమించుకున్నాను. ప్రయత్నములను, మనుషుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎన్ని చేసినా ఏమి చేసినా కూడా చివరకు అన్నిటినీ వదిలేసేసి శరీరము ఇన్ని ప్రయత్నాలు చేస్తాడు కష్టపడి. కానీ ఏమవుతుంది? వీటి వలన ఈ జన్మలు మరణములలోనే పడిపోతాడు. అలా చెప్పి అజ్ఞాని యొక్క లక్షణం ఎలా అంటే, ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఒక చోట ఒక చెరువులోనో కోనేరులోనో నీళ్లున్నాయి, మంచి నీళ్ళే. కానీ సహజంగా దాని మీద అట్లా చెట్లు మొలుస్తాయి. ఒక తీగ చెట్టు మొలుస్తుంది, ఆ నీళ్ళని కప్పేసేసి నీళ్లు కనపడకుండా చేస్తుంది. అట్లా ఉన్న చోట వీడు ఆ చెట్లు కింద, ఆకుల కింద నీళ్లున్నాయని తెలుసుకోకుండా ఎండమావులు ఎక్కడో వేరే ఉన్నాయి, అక్కడెక్కడో నీళ్లున్నట్లుగా కనపడుతున్నాయని చెప్పి ఎండమావును చూసి పరిగెడుతున్నాడట. అలాగే ఈ అజ్ఞానుడు తన యందే ఆనందం ఉన్నది, తానే ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మ. ఆ ఆత్మలో ఏ కొరతలు లేవు, అది పూర్ణముగా ఉన్నది అని తెలిసి అట్లాంటి పురుషార్థమును తెలుసుకొని, ఆత్మ కంటే ఇతరముగా ఏమున్నాయి? ఆ ఉన్నవన్నీ కూడా ఆత్మ యొక్క ప్రతిబింబములే. కాబట్టి ఆత్మలో ఉన్న ఆనందమును తెలుసుకొని ఇంద్రియ భోగములకింత పరిగెట్టడు జ్ఞాని. అలా చెప్పి తర్వాత ఈ సంపదలు భోగములు లోకంలో ఎన్నో మంది రాజులు వచ్చారు, ఎన్నెన్నో రోజులు పరిపాలించారు, వెళ్ళిపోయారు. ఎవ్వరూ ఏమి తీసుకెళ్ళటం లేదు. అందుకని మరణము వెంటాడుతూ పక్కనే ఉన్నదనేటువంటిది మరచిటి ఎప్పుడు ఈ కర్మలో పాల్గొంటుంటాడు. కర్మలో ఏమున్నది? దుఃఖం వస్తున్నది కదా, సుఖము లేదు. అంటే ప్రవృత్తి మార్గంలోనే ఎక్కువగా ప్రవర్తిస్తున్నందువలన నివృత్తి మార్గంలోకి రాడు. నివృత్తి మార్గమే వీడికి శ్రేయస్సు యాక్చువల్గా. ఎందుకు? సుఖం అనేది, ఆనందం అనేది, రక్షణ, శాంతి, సుఖం అనేటువంటిది
ఆత్మజ్ఞానములో ఉన్నది, స్వరూప జ్ఞానము తెలుసుకున్నట్టులో ఉన్నది. సరే, లోభము వలన ఈ మనుషులు సంపదలు భోగములందు తగులుకొని దుఃఖాన్ని పొందుతూనే ఉన్నారు. ఈ ధనవంతులకు ఉన్నటువంటి ఆశ, ఈ పిసినారులు, ధనమును ప్రోగు చేసే వాళ్ళు ఎంత భయమో తెలుసా వాళ్ళకి. ఆ ధనము వలన వాళ్లకు అనేక ప్రక్కల నుండి వాళ్ళకి భయం వస్తుందిట. ఎలా? ప్రాణుల యందు వాళ్ళకి రాజుల వలన, దొంగల వలన, బంధువుల వలన, మరలా వచ్చి ఎవరైనా యాచిస్తారేమో యాచకుల వలన. అంతేకాదు వాళ్ళకే భయం, నేనే ఏదైనా తప్పు దోవలో పోయి ఈ ధనమును తప్పుగా ఉపయోగిస్తానేమో అని చెప్పి ధనమును పాడు చేస్తానని భయం ఉంటూనే ఉంటుందిట. కాబట్టి ఎక్కువ ధనము మించిన అవసరమునకు మించినంత ఉంటే వాడికి భయమే. కాబట్టి చెప్తున్నారు, శోకమోహ భయక్రోధ రాగక్లైభ్యశ్రమాదయః యన్మూలాస్యుర్నృణాం జహ్యాత్ స్పృహాం ప్రాణార్థయోర్బుధః. సో వివేకం ఉన్నటువంటి వాడు, బుధః అంటే వివేకుడు, చూసి తెలుసుకోవాలి. అనుభవం తెలుస్తున్నది కదా, లోకంలో అందరి అనుభవం ఇట్లాగే ఉంది కదా. అటువంటి వివేకుడు ఈ చాలా కాలం జీవించాలనో, ఈ శరీరమును చాలా బలముగా పెట్టుకోవాలని శరీరం కోసమే శరీరం చింతనలోనే ఉంటూ ఈ సంపదల యందు తృష్ణను విడిచిపెట్టాలి. విడిచిపెట్టి, ఎందుకంటే మానవులకిట ఈ ధనము సంపదల వలన ఈ తృష్ణ, ధనము మీద భోగముల తృష్ణ వలన శోకము, మోహము, ఇంకా భయము, కోపము, ఈ ఆసక్తి, వీటన్నిటి చేత వాడికి మనస్సు యొక్క శాంతి పోయి ఆయాసపడి అలసట పడిపోతాడు. ఇవన్నీ కలగటానికి కారణం ఆ ధనము పిచ్చి. ధనము ఎంతవరకు జీవితమునకు అవసరమో అని చెప్పి ఇప్పుడు 2 ఉదాహరణలు చెప్తున్నారు. నేను ఈ విషయములో చాలా చూసి, లోకములో చూసి నేర్చుకున్నాను. అక్కడ ఉద్ధవ గీతలో ఇదే దత్తాత్రేయ స్వామి యదు మహారాజు అడిగినప్పుడు నాకు 24 మంది గురువులు ఉన్నారని చెప్పి ఆయన ఒక పెద్ద లిస్ట్ ఇస్తారు. ఆ లిస్టులో నుంచి ఇక్కడ ఈ సందర్భంలో 2 చెప్తున్నారు. నాకు ఈ సకల కోరికల నుండి వైరాగ్యం వచ్చినది ఎందువలనంటే 2 చూసి నేను నేర్చుకున్నాను ఈ లోకంలో. ఒకటి తేనెటీగ చూసి నేర్చుకున్నాను. ఏంటిట ఈ తేనెటీగ చూడండి, దానికి ఆశ ఎంతో తేనెని అక్కడ వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పొద్దున్నుంచి సాయంత్రం దాకా తెచ్చి ఆ తేనె పట్టులో పెడుతూ ఉంటుంది కదా. అది తర్వాత ఏమవుతుంది? అది తింటుందా? దాచిపెడుతూనే ఉంటుంది. దానికి ఎంత కావాలి? దాని శరీరం ఎంత? కానీ దాన్ని ఏ వేటగాడో ఏ వేరే మృగములో వచ్చేసి దాన్ని తినేసేస్తాయి. అప్పుడు ఏమవుతున్నది? ఆ తేనెల వలన ఎవరో వచ్చి దీన్ని చంపాడు. అలాగనే ధనము చేత యజమానిని చంపి అయినను మరొకడు అపహరించుకుపోతాడు ధనము ఉంటే. అలా అని చెప్పి సో ఆ తేనెటీగ నుంచి నేను నేర్చుకున్నాను, ఇంతటి ఆశతోటి ఇట్లా ధనమును ప్రోగు చేయటంలోనే జీవితాన్ని ఖర్చు పెట్టకూడదని. తర్వాత కొండ శిలువ దగ్గర నుంచి కూడా నేను నేర్చుకున్నాను. ఏమిటది? లభించిన దానితోటి సంతృప్తిగా ఉండటం అనేది నేర్చుకున్నాను. ఈ కొండ శిలువ యొక్క స్వభావం ఏమిటంటే అండి, అది ఆహారమునకు వెతుక్కుంటూ వెళ్ళదు. అది దానికి లేజినెస్ అని చెప్తారా, లేక దాని శరీరం పెద్దది బరువుగా ఉంటుందా, ఏమిటి? కదలదు, చాలా నిదానంగా. అసలు ఒక చోట ఉన్నదంటే అట్లాగే ఉంటుంది. ఉండి ఆహారం తన దగ్గరికి వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ కాసుకునే ఉంటుందిట. వచ్చిందంటే పట్టుకుంటుంది, నిదానంగా తింటే మరలా 3 నెలలు 4 నెలలు అక్కడ ఉంటుంది. దానికి అటువంటి ఒక శక్తి చాలు. ఎక్కువ నడవదు, ఎక్కువ దూరం వెళ్ళదు, కాబట్టి దానికి శరీరానికి ఆహారం అంత అక్కర్లేదు, తేవపడదు, అవసరపడదు. ఇలా
కొండ శిలువ దగ్గర నుంచి అది నేర్చుకున్నాను. నేర్చుకుని ఏం చేస్తున్నాను అప్పుడు, నేను దొరికితే తింటాను ఆహారం, దొరకకపోతే తినను. అలాగే ఈ వస్త్రములు ఇవన్నీ ఎక్కడైనా దొరికి ఎవరైనా ఇచ్చారు అంటే సాందర్భికముగా అవి పెట్టుకుంటాను. ఓకే, కట్టుకుంటాను. అవి ఉన్నాయని నాకు ఆహా ఊహో అని లేదు, అవి లేవని నాకు ఏమి లేదు. అవన్నీ వస్తాయి పోతాయి. అలాగే ఒక్కొక్కసారి ఎవరో పిలిచికెళ్ళి రాజుగారు ఎవరో ఎక్కడ చూశారంటే వాళ్ళు అట్లా ఏదో మంచి నాకు వసతులు ఇచ్చి పడుకోబెడతారు, పరుపులు అవన్నీ ఇచ్చి. కానీ అదే అక్కడి నుంచి ఉండను. నేను అక్కడ వెళ్ళి మరలా చెట్టు కిందో రాయి మీదనో ఎక్కడో కొండలోనో దగ్గరనో పడుకుంటాను. కాబట్టి ఇలా సంచరిస్తున్నాను నేను అని చెప్పి, తర్వాత జనులు ఎవరైనా జనులు ఎక్కడో ఎవరో చూస్తుంటారు కదా, ఎంత పోయి అడవిలో గుహల్లోనే ఉండాలన్నా కూడా జనులు వాళ్ళ స్వభావం వలన భిన్నం భిన్నంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎవరైనా నన్ను సన్మానించితే నేను వాళ్ళని ఆహా ఊహని స్తుతించను. నన్ను ఎవరైనా కష్టపెట్టి తిడితే కూడా, నన్ను తిరస్కరించినా కూడా వాళ్ళని కూడా నేను నిందించను. నన్ను నిందించిన వాళ్ళని నేను నిందించను, నన్ను స్తుతించిన వాళ్ళని నేను స్తుతించను. కాబట్టి తటస్థముగా ఉంటాను. కానీ వీళ్ళందరి యొక్క ఆత్మజ్ఞానము కోసం వీళ్ళందరూ పరబ్రహ్మమును తెలుసుకొని మోక్షమును పొందాలని, జ్ఞానులు కావాలని ప్రార్థిస్తుంటాను ఈశ్వరుడి దగ్గర. ఇది ముఖ్యమైన ఒక పాయింట్ అండి. మనం కొన్ని వింటున్నాం, వేదాంతం, భాగవతం, మనకు భక్తి ఉంది. కానీ మన ఇంట్లో అందరికీ అలాంటి భక్తి, అలాంటి ఇష్టం ఉండాలని లేదు. కాబట్టి ఈ వ్యత్యాసములు ఉంటూనే ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి కూడా మంచి మార్గంలో పెట్టు ఓ భగవంతుడా అని ఈశ్వరుడు భగవంతుడి దగ్గర ప్రార్థిస్తుండాలి. లోకా సమస్త సుఖినో భవంతని అందరి యొక్క మంచి కొరకు, అందరి యొక్క శ్రేయస్సు కొరకు ప్రార్థిస్తుండాలి. మన ప్రార్థనలో ముఖ్యంగా అలా విశ్వభావన ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతనే భావన ఉండాలి. అలా చెప్పి సాధకుడు నిదానముగా మామూలుగా లోకంలో మనకు సలహా ఇస్తున్నట్టు, అంటే ప్రహ్లాదుడికి ఇస్తున్నాడు. ప్రహ్లాదుడు గృహస్థుడే కదా, రాజు. ఈ సాధకుడు జ్ఞానము పొందాలని ఆశ ఉన్నటువంటి వాడు ఏ ఆశ్రమంలో ఉన్నాను పర్వాలేదు, వాడి యొక్క మనస్సును ఈ నానాత్వము, బహువిధమైనటువంటి డైవర్సిటీని చూస్తున్నదే, వాటి నుంచి ఆ మనస్సును విరిమింపజేసి అనేకమనేవి లేవు అని చెప్పి ఆ మనస్సుని నిదానముగా ఏం చేయాలిట, వెనకకు లాగాలి. ఈ వెనకకు లాగాలనేది ఏంటంటే ధ్యాన ప్రక్రియ చెప్తున్నారు. ఇది అనేక చోట్ల భగవద్గీత యందు, కఠోపనిషత్తు యందు, వేదాంతంలో అనేక విధములుగా ఈ మనస్సును ఎట్లా అంతర్ముఖం చేస్తూ ఎక్కడికి తీసుకెళ్ళాలి. థాట్ ఉంటుంది కదా, మనస్సు బతికున్నంత వరకు, ఆ మనస్సు పనిచేస్తున్నంత వరకు. కఠోపనిషత్తులో చెప్పబడినది, యచ్చేద్వాంగ్ మనసి ప్రాజ్ఞః తద్యచ్చేత్ జ్ఞాన ఆత్మని, జ్ఞాన ఆత్మని మహతి నియశ్చేత్ తద్యచ్చేత్ శాంత్య ఆత్మని. చూడండి, అక్కడ 4 స్టెప్పుల్లో ఈ మనస్సుని మొదట వాక్, ఎందుకంటే వాక్ అనేటువంటిది మనకు నామరూపములన్నీ వాక్రూపంగానే, నామములన్నీ వాక్రూపంగానే తెలుస్తాయి. ఆ వాక్కులో నామములన్నీ, రూపములన్నీ తెలుస్తున్నటువంటి ఈ దృశ్య ప్రపంచము ఏది దృశ్యమో అది నశ్యమైపోయేటువంటిది, నశించిపోయేది. అప్పుడు ఆ అన్ని నామరూపములన్నిటిని మనస్సులో లయింప చేయాలిట. ఆ మనస్సును బుద్ధి యందు లయింప చేయాలిట. బుద్ధిని మహత్తత్వమునందు లయింప చేయాలంటే సమష్టి బుద్ధి. బుద్ధి అనేటువంటిది, ఇంటెలిజెన్స్ అనేది, కాస్మిక్ ఇంటెలిజెన్స్ ఒకటే. అలా చేస్తూ ఈ ఇండివిజువాలిటీగా ఉన్నటువంటి వ్యష్టి భావనను తగ్గించుకుంటూ ఆ టోటల్ ఇంటెలిజెన్స్, అది కూడా మహత్తుని
ఏమి చేయాలంటే శాంతమైనటువంటి ఆత్మ బ్రహ్మస్వరూపంలో లయింప చేయాలి. ఆ బ్రహ్మ శాంత స్వరూపం ఎక్కడున్నది? నేనే అది. అందరికీ వాళ్ళ హృదయంలో నేను అని అనిపిస్తున్నది అదే. ఆ నేనును పట్టుకో, ఆ నేనును గుర్తించు. ఆ నేను అనేటువంటిది ఎక్కడి నుంచి బయలుదేరుతున్నది, ఎక్కడ లయిస్తున్నదంటే ఆ పుట్టి లయించే స్థానమే సర్వమునకు కారణముగా కనపడుతున్నది. కారణత్వం దాంట్లో లేదు. అటువంటి విధముగా ధ్యానం చేయాలని చెప్తున్నారు. ఇదే భగవద్గీతలో చూసామంటే ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహ. సహ అంటే ఆ పరబ్రహ్మ. ఆ నువ్వు ఇక్కడ నేనని అనిపిస్తున్నది. అదేమిటి? బయట ఇంద్రియ విషయముల కంటే ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి కంటే బుద్ధికి సాక్షిగా ఉన్నటువంటి వాడు నువ్వు గొప్పవాడవు అంటే అర్థం ఏమిటి? పూర్ణుడవు. నిన్ను ఏది కూడా అంటట్లేదు. నువ్వుగానే ఉన్నావు. నువ్వుగా నిత్య ఏక సార సత్య వస్తువుగా ఉన్నావు అని చెప్పి ఇలా ఎవరైతే చింతిస్తూ సాధన చేస్తాడో ఇతడు నిదానముగా వానప్రస్థుడవుతాడు. ఈ గృహస్థుడే చూడండి, ఆయన గురించి కొంచెం చెప్పారు మొదట. అందరూ కూడా ఇలా శ్రేయస్సు అయినటువంటి నివృత్తి అయినటువంటి ప్రశాంతి ఇచ్చేటువంటిది హితమైన మార్గంకు రావాలి. అలా చెప్తూ సాధకుడు అనుసంధానము చేస్తూ నిదానముగా అలా ఆ వానప్రస్థ ఆశ్రమునకు వచ్చాడంటే అతడు ప్రవృత్తి మార్గము నుండి నివృత్తి మార్గమునకు రావాలి. అన్నిటినీ చాలు అలం అంటారు సంస్కృతంలో, అలా చెప్పాలిట. కాబట్టి చెప్పి తర్వాత నువ్వు నా యొక్క ఆత్మకథను చెప్పాను నీకు, నువ్వు భగవంతుడి యొక్క పరమ భక్తుడు కాబట్టి మిక్కిలి రహస్యమైనటువంటిది ఇది నా జీవితము, ఈ విషయము అయినా కూడా నీకు వర్ణించాను. ఎందుకంటే ఇది సహజముగా ఈ అవధూత నివృత్తి మార్గ పరాయణులు సన్యాసుల యొక్క జీవితాలు లోకంలో ఈ వృత్తాంతము లోక ప్రజలకు లోకము యొక్క లేక శాస్త్రము యొక్క మర్యాదలకు కూడా అతీతంగా ఉంటుంది. మనకి ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. అత్యాశ్రములైనటువంటి వాళ్ళు సర్వసంగ పరిత్యాగులని చెప్పిన తర్వాత వాళ్ళని ఇంక మరలా ప్రశ్నించకూడదు. ఇలాంటి దుస్తులు కట్టుకున్నారు, ఏం గుండు చేయించుకున్నారు, ఏం జుట్టు పెంచుకున్నారు, అవన్నీ ఎందుకు చూస్తావు నువ్వు, అవన్నీ ఎందుకు అడగటం? ఇవన్నీ మనం ఏంటంటే కల్పన చేసి ఒక ఫ్రేమ్ని మనసులో కల్పించుకున్నాము. కాబట్టి శాస్త్రములో ఇవన్నీ చెప్పినవి కాబట్టి వాటినే పట్టుకుని ఉంటాం. అవన్నీ శాస్త్రము మొదట్లో చెప్తుంది, కానీ అటువంటి ప్రవృత్తిలో నివృత్తి మార్గమునకు వచ్చినటువంటి అత్యాశ్రములైనటువంటి ఆ జ్ఞానులకు ఇంకా శాస్త్రం ఏమి మాట్లాడకుండా మౌనమైపోతుంది. వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉండని అంతే. వాళ్ళని ప్రశ్నించద్దు, వాళ్ళని గురించి నువ్వు సందేహపడవద్దు. వాళ్ళు సర్వత్ర సమదర్శనముతో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపులే వాళ్ళు అని చెప్పారు. తర్వాత నారదులు వారు ఈ విషయాన్ని చెప్తూ ఆ దత్తాత్రేయ వారు ఉపదేశం ముగించారు. ఆ తర్వాత అధ్యాయములో గృహస్థుడి గురించి చెప్పలేదు కదా, ఎందుకు చెప్పలేదు నారదులు వారు ఏమిటో అని యుధిష్ఠిరుడు మరలా ప్రశ్నిస్తున్నాడు. గృహస్థ ఏతాం పదవీం విధినా ఏన చాంజస యాతి దేవఋషే బ్రూహి మాదృశో గృహమూఢధీః. నాలాంటి గృహస్థులు, నేను ఈ రాజు, ఈ రాజ్యము గృహస్థుడిగా ఉన్నటువంటి ఈ దీంట్లో వ్యామోహమును పొందినటువంటి నాలాంటి, తనను గురించి చెప్పుకున్నాడు, నాలాంటి వాళ్లకు ఈ ఆత్మ సాక్షాత్కారము జ్ఞానం అనేటువంటిది తేలికగా
ఏదైనా పొందేందుకు అవకాశం ఉందా? తేలికగా పొందేది ఎట్లాగో చెప్పండి స్వామి అన్నాడు. అని ప్రశ్నిస్తే నారద ఉవాచ, ఇప్పుడు నారదులు వారు గృహస్థ ధర్మాలను చాలా చెప్తూ వస్తారు. నేను వాటన్నిటిని సంక్షిప్తం చేస్తూ మీకు మెసేజ్ని ఇస్తాను. మొదట శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, గృహస్థుడు ఏం చేయాలంటే తాను చేయవలసినటువంటి కర్మలను, నియత కర్మలను, ఓకే, నియత నైమిత్తిక కర్మలను కర్మయోగ భావముతో కర్మయోగముగా కర్మలను చేస్తూ, ఓకే, ఆ ఆశ్రమునికి చెందిన కర్మలు ఎలా చేయాలంటే సాక్షాత్తు దేవుడికి సమర్పిస్తూ చేయాలి. కర్మయోగం అంటే ఏమిటి? అన్నీ కూడా ఆ భగవంతుడి కోసం చేస్తున్నాను. తినటం, కూర్చోవటం, నిద్రపోవటం, ఎవరైనా వాళ్ళ వృత్తి ఏది చేస్తున్నారో, కుటుంబంను చూసుకోవటము, భార్య పిల్లలను పోషించటము, ఒక వృత్తి చేయటము, ఇన్ని కూడా భగవంతుడు నన్ను ఈ విధముగా చేస్తూ నన్ను నా మనస్సును శుద్ధము చేసుకోమని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చాడు. కాబట్టి నేను అలా ఆయనకి సమర్పిస్తూ ఆయన్ని అర్పణాభావముతోటి చేస్తాను. కర్మయోగం అంటే చెప్పాము కదా, సింపుల్గా అర్థం చేసుకోవాలంటే 2 మాటలు. చేసే పనులన్నీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితోటి చేయటం, వచ్చే ఫలములన్నిటిని కూడా ఈశ్వర ప్రసాద బుద్ధితోటి స్వీకరించటం. అర్థమైందా? అంతేనండి, సింపుల్గా చెప్పి ఇంకొకటి తర్వాత ఇన్స్ట్రక్షను, మహాత్ములతోటి సంగమును పెట్టుకుని వాళ్ళని సేవిస్తూ ఉండాలి. ఇది ముఖ్యం. అంటే ఏంటి? నీకు ఎంత అర్జెంటు పనులు, నువ్వు ఏ డ్యూటీలో, ఏ రెస్పాన్సిబిలిటీ ఎక్కడున్నా కూడా మరవకూడదు. గృహస్థుడు సత్సంగమును చేస్తూ ఉండాలి. అదొక్కటే మార్గం. సత్సంగమును చేస్తూ, సత్సంగం అంటే మహాత్ములను దర్శిస్తూ, మహాత్ములు చెప్పేది వింటూ, వాళ్ళని సేవిస్తూ, వాళ్ళకి సేవ చేస్తూ ఇట్లా ఉండి ఏమి చేయాలిట? గృహస్థుడు ఎంత బిజీగా ఉన్నా సరే నిత్యకృత్యములు, డ్యూటీలన్నీ ముగించుకొని సమయమును దానికోసం చూసి పెట్టి ఆ భక్తులు మహాత్ములు ఎక్కడైతే ఆ భగవానుడి యొక్క అవతార కథలు అనే అమృతములు, తత్వములు అనే విషయములు చెప్తారో అవన్నీ మరలా శ్రద్ధతోటి వినాలిట. మరలా ఓకే, యథాకాలం ఎంత సమయమును ఇవ్వగలిగితే అంత, కానీ ప్రతిరోజు ఇవ్వాలి. చూడండి, 2 ఇన్స్ట్రక్షన్స్. కర్మయోగమును చెయ్యి, తర్వాత సత్సంగములో ఉండు, అంటే శాస్త్రమును శ్రవణము చెయ్యి అని. ఏది మనం చేస్తున్నామో అదంతా అలా చెప్పి, అప్పుడు అలా చేస్తుంటే కానీ తనకు ఉన్నటువంటి చుట్టూ ఉండే కుటుంబము, పిల్లలు, ఆస్తులు, పాస్తులు, తన శరీరము, వీటన్నిటి మీద ఉన్నటువంటి ఆ అటాచ్మెంటు, మమకారం, అహంకారం వీడికి కొద్దిగా మెల్లగా అవన్నీ తగ్గిపోతాయి, విడిచిపెట్టేస్తాయి, వైరాగ్యం వస్తుంది. కాబట్టి సత్సంగము వలన వివేకం ఉదయిస్తుంది, వైరాగ్యం వస్తుంది. అలాగే ధైర్యముగా నీ యొక్క కుటుంబ గృహస్థ జీవితాన్ని నడుపుతూ ఒడుదుడుకులు వచ్చినా కూడా వాటిల్లో పడిపోకుండా నాది నేను అనే అభిమానమును వదిలేసి ఇట్లా వివేకంతో ఉండాలి. కాబట్టి అలా వివేకుడుగా ఉండి సత్సంగమును చేస్తూ ఉండాలి. అలాగే ఎవరితోటి వాదనలు పెట్టుకోకు, ఎవరిని ఎదిరించకు. వాళ్ళు ఏదో చెప్తుంటారు ఏమిటో, వాటన్నిటికీ తల ఆడిస్తూ అగ్రీ టు డిజగ్రీ అంటారు మా స్వామీజీ. వాళ్ళు చెప్పింది మంచిదో కాదో నీకు నచ్చిందో లేదో కానీ సరే అని చెప్పి అలా ఒక బదులు చెప్పి వెళ్ళకుంటుంటే మంచిది. ఆ తర్వాత లోభముతోటి ఉండకూడదు. తర్వాత అన్ని ప్రాణుల మీద ప్రేమతోటి ఉండాలి. ధర్మార్థ కామములు గృహస్థుడికి చాలా ముఖ్యమని చెప్పి
అవి కూడా పురుషార్థాలు కదే అని చెప్పి దానికోసం చాలా దుఃఖపట్టి కష్టపడి ఆయాసపడి వాటన్నిటినీ చేయకూడదు. దేశకాల అనుగుణములుగా దైవం ఇచ్చిన సంపద ఎంత ఉందో దానితోటే నేను అందరి దగ్గర కలెక్ట్ చేసి ఏదో చేస్తాను. ఇలా గృహస్థుడు ధర్మార్థ కామములను కూడా శ్రమపడి ఎక్కువగా వాటి యందు పాల్గొనకూడదు. తర్వాత గృహస్థుడికి ముఖ్యమైన విషయం దానం చేయటం గురించి ముఖ్యంగా చెప్తున్నారు. ఎప్పుడైతే ఇవ్వటం అనే మనకు ఒక అలవాటు ఉంటుందో దాంట్లో త్యాగ బుద్ధి వస్తుంది. ఆ ఇచ్చేది కూడా దానము కూడా దేనిని ఆశించకుండా ఇస్తే చాలా మంచిది. పుణ్యమును ఆశించకూడదు. చూడండి, ఇన్ని సంవత్సరాలు ఇంతగా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అభిషేకానికి టికెట్లు కొని ఎన్నోసార్లు పూజలు చేస్తాం కదా. ఇప్పుడైనా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వేదాంతము భాగవతం అన్నీ విన్న తర్వాత అయినా ఇక నుంచి నేను ఆ దేవుడి దగ్గర ఈ ఏది కోరి నేను అభిషేకములు పూజలు చేయను, చేస్తాను, చేయించుతాను, డబ్బులు ఖర్చు పెడతా. ఎట్లా? ఆయన కోసం, ఆయన ప్రీతి కోసం, ఈశ్వర ప్రీత్యర్థం, భగవత్ ప్రీత్యర్థం. నా నక్షత్రాలు, మా కుటుంబము, వాళ్ళ పేర్లు ఎవరిని వద్దు, స్వామివారి పేరులోనే ఆయనకి ఆనందము కలిగించేట్లు లోకం యొక్క కళ్యాణం కోసమని చెప్పచ్చు, లేకపోతే లోక కళ్యాణార్థం చాలు. నువ్వెందుకు నీకు సపరేట్గా అడగటం? ఈ సపరేట్గా అడగటం అనేది నువ్వు వదిలేయకపోతే నీకు భగవంతుడికి రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వదు, నిష్కామ భక్తి రానే రాదు. అలా చెప్పి అది కాబట్టి దానము చేయటం చాలా ముఖ్యం. ఆ దానము కూడా చేసినది మరొకడికి తెలియకూడదు. కుడి చేతితో ఇచ్చినటువంటిది ఎడమ చేతికి తెలియకూడదుట. అలాగే ఆ దానమును చాలా శ్రద్ధతోటి, వినయముతోటి, భక్తితోటి ఇవ్వాలి. గొప్పతనమున కోసం చేయకూడదు, పేరు ప్రతిష్టలకు చేయకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ రిడెంప్షన్ కోసం చేయకూడదు. ఇవన్నీ తైత్రీయోపనిషత్తులో చెప్పబడినండి. ఓకే. భియాధేయం, సంవిదాదేయం, అసంవిదాదేయం, ఇట్లా అనేక ఇయ్యటం అనేటువంటిది ఎలా అనేది 10 రకాలుగా చెప్పబడినది. హ్రియాదేయం. ఆ తర్వాత మనుషుడు స్త్రీలోలుడు కాకూడదు. గృహస్థుడై ఉన్నా కూడా తన భార్యతో తను సుఖమును అనుభవించవచ్చు, శారీరక సుఖమును. కానీ దానికి కూడా ఒక లిమిటేషన్స్ పెట్టుకొని అలాగుంటూ ఏ కాలంలో కూడా స్త్రీకి లోలుడు కాకూడదు. అలా మనస్సుని పరస్త్రీల పక్కన ఇది పోకూడదు. తర్వాత ఇలా విచారణ కూడా చేయటం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఏ శరీరం మీద ఈ వ్యామోహం పెట్టుకుంటున్నామో, ఇతర శరీరాలు, స్త్రీ శరీరం, పురుష శరీరం, ఇవన్నీ ఒకరోజు మరణించిపోతాయి. మరణించిన తర్వాత వాటిని తగలబెట్టో, పూడ్చిపెట్టో, ఏది చేసినా కూడా ఏమవుతాయి? పంచభూతాల్లో కలిసిపోయి బూడిదైపోతుంది కదా. కాబట్టి బూడిద అయిపోయేటువంటి ఈ శరీరము, ఈ తుచ్చమైనటువంటి ఈ దేహం ఎక్కడ? ఆ దేహమునకు సంబంధించిన వాళ్ళ మీద నేను ఆశ పెట్టుకొని వాళ్ళ చుట్టూ తిరుగుతుంటాం. ఎంత అజ్ఞానం! కానీ ఆకాశమునకు కూడా ఆధారమైనటువంటి ఆత్మ ఎక్కడ? నేను ఆ ఆత్మను కదా. నేను ఎందుకు శరీరం అనుకుంటూ దీని మోహంలో పడిపోతాను? పడకూడదు. కాబట్టి ఇలా ఉండి పంచమహాయజ్ఞములు అనే కర్మలను చేస్తూ ఇలా చాలా దానాల గురించి చెప్పారు. అవన్నీ చెప్పిన తర్వాత తీర్థయాత్రల గురించి కూడా గృహస్థుడికి. ఈ తీర్థయాత్ర అనేటువంటిది కూడా అండి మనిషిని శుద్ధపరిచి, మనసును శుద్ధపరిచి, మనిషిలో ఉన్నటువంటి అహంకారమును, అహంభావమును తగ్గించుటకై ఈ పవిత్ర పుణ్యక్షేత్రముల యొక్క దర్శనం. ఎందుకంటే అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ రోజుల్లో మనం అన్ని ఏసీ రూములు అట్లా బుక్ చేసుకొని, పెద్ద పెద్ద టికెట్లు కొని, స్వామివారి పూజకి టికెట్లు కొని మంచి లగ్జరీగా వెళతాం.
కానీ నిజముగా తీర్థయాత్రలు అనేటువంటిది అలా కాదండి. ఎక్కడ ఎవరికి బుక్ చేసి ఏవి ముందు ఏర్పాట్లు లేకుండా ఆ తీర్థస్థలమునకు నడిచి వెళ్ళక్కర్లేదులేండి ఈ రోజుల్లో. ఆ రోజుల్లో నడిచి వెళ్ళేవాళ్ళు. సరే రైల్లోనే వెళ్ళు, విమానం లేదు. అని వెళ్ళిన తర్వాత అక్కడ సింపుల్గా జీవిస్తూ కొన్ని రోజులు అక్కడ ఉండి హరీబరీగా పరిగెడుతూ ఏదో దర్శనాలు చేసుకుంటూ కొబ్బరికాయలు కొడుతూ కాకుండా ఆ దివ్య స్థలమునంతటిని చక్కగా ఆనందిస్తూ అక్కడ ఎంతోమంది యోగులు, మహాత్ములు, సాధువులు, మహాపురుషులు అందరినీ అలా ఇక్కడ వచ్చి వెళ్ళారని ఆ భావనతోటి ఆ మట్టిని, ఆ నదులను ఇవన్నీ దైవము అని చెప్పే భావముతోటి అక్కడ ఉండే లోపములను చూడకూడదు. మనకేమిటమైందంటే ఈ తీర్థయాత్రలు వెళ్ళినా కూడా అక్కడ ఉండే లోపాలన్నింటినీ చూస్తూ అవి కంప్లైంట్ చేస్తుంటాం. కంప్లైంట్ బాక్స్కి ఉండకూడదు. లోకం ఎప్పుడు అట్లాగే ఉంటుంటుంది. నువ్వు దేవుని చూడటానికి వెళ్ళావా, అక్కడ జరిగేటువంటి అక్రమాలను చూడటానికి వెళ్ళావా, అక్కడ ఉండేటువంటి గలీజు మురికి కాలువలను చూడటానికి వెళ్ళావా, అవన్నీ ఉంటూనే ఉంటాయి. ఎక్కడైతే జనాలు ఎక్కువ మంది చేరుతారో అక్కడ అన్నీ ఉంటాయి. కాబట్టి నువ్వు వెళ్ళేది సర్వత్ర ఈశ్వర దర్శనం అనే భావంతో ఆ పుణ్యనదులు, క్షేత్రములు మనకెంతో మన అంతఃకరణను శుద్ధము చేస్తేనే భావంతో వెళ్ళాలి. వెళ్ళి అలా తీర్థయాత్రలు కూడా చేయమని చెప్పి ఆ తర్వాత అక్కడ అన్ని చోటల అన్నిటి యందు ఆ భగవంతుడు దర్శనం అంటే భావన మనసులో పెట్టుకోవాలి. అందుకని విగ్రహారాధనము, ఈ గుళ్ళు, ఇవన్నీ కూడా అండి కొన్ని యుగాల్లో లేవది. ఎప్పుడైతే మనుషుడు వీడికి పరస్పరం అవమానించుకుండే లక్షణాలు, అనుమానంతో ఉండేటువంటి లక్షణాలు ఎప్పుడైతే వచ్చినా వీడికి ఈ మహర్షులు ఏం చేశారంటే ఈ పూజ కర్మలు అనేటువంటి ప్రతిమ, మూర్తి పూజ వీటన్నిటినీ కల్పించారు. అట్లీస్ట్ ఆ పేరుతోనైనా వీడు ఆస్తికుడుగా ఉండి వీడిలో మంచి భావనలు వస్తాయని చెప్పి. కానీ కొంతమంది ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ గుడులలో, గోపురాల్లో ఉండేటువంటి మట్టితోటి, రాళ్ళతోటి చేసినటువంటి ఆ ప్రతిమలను ఆరాధిస్తాడు, పూజిస్తాడు అన్నీ. కానీ నడుస్తూ కనబడేటువంటి ఈ మొబైల్ టెంపుల్స్ అనేటువంటి శరీరాలు ఉన్నాయి చూడండి, మనుషులు, జీవులు అన్నీ కూడా వీటిని ద్వేషిస్తాడు. ఎంత అజ్ఞానం! రాయిలో, మట్టిలో ఉన్నదాన్ని నువ్వు పూజించి నమస్కారం చేసినావు. ప్రాణముతోడి ఉండి చైతన్యముగా తిరుగుఆడుతున్నటువంటి నీ కంటి ముందు కనపడుతున్నటువంటి ఆ మనుషులను, ప్రాణులను ఎలా ద్వేషించగలవు? ఏమిటి స్వభావం? కాబట్టి నిజమైన మనకు భక్తి అనేటువంటిది ఉండి మన భక్తి శుద్ధమవుతున్నది, అర్థముతో కూడినదిగా ఉన్నదంటే మనలో ఇలాంటి మార్పులు రావాలి. కాబట్టి వీడికి ఇట్లాంటి భావన ఉన్నదంటే వీడికి పురుషార్థము ఒక్కటి సిద్ధించదు, భక్తి కూడా పెరగదు, మనస్సు శుద్ధమవ్వదు, భగవంతుడి యొక్క కృప కూడా రాదు. వీడి అహంకారం మాత్రమే భక్తి అనే పేర్లు కూడా పెరుగుతుంటుంది. కాబట్టి ఆ శ్రీహరిని ఉపాసించేది నువ్వు ఎప్పుడైతే ఈ మనసులో భావన లేకుండా చేస్తావో, ద్వేషం అనేటువంటిది తొలగిస్తావో, అప్పుడే ఆ పురుషార్థము, భక్తి నీకు ప్రయోజనపడతాయి అని చెప్పి ఆ తర్వాత బ్రాహ్మణులను గురించి, బ్రాహ్మణులను ఎప్పుడు కూడా మనము గౌరవించాలి, పూజించాలి, వాళ్ళ దగ్గర నుంచి మనం గైడెన్స్ తీసుకోవాలి. ఆ బ్రాహ్మణులు కూడా అలా ఉండాలి. ఎందుకంటే బ్రాహ్మణుడు వేద స్వరూపుడు, వేదము భగవంతుడి యొక్క స్వరూపం. కాబట్టి ఆ బ్రాహ్మణుడు కంటికి ముందు కనపడేటువంటి, నడిచేటువంటి దైవము అనే భావన ఉండాలని ఆ తర్వాత మరొక అధ్యాయంలో ఈ విషయాలన్నిటినీ క్రోడీకరిస్తూ సదాచారం అనేటువంటిది చాలా ముఖ్యము మనుషుడికి. అది గృహస్థుడిగా ఉన్నవాడికి ఆ సదాచారం వలన తాను చిన్నగా వానప్రస్థుడై సన్యాసి జ్ఞానమును పొందాలి అని చెప్పేందుకు నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు వాటన్నిటినీ కూడా మరలా వివరిస్తున్నారు. అంటే ఏంటి,
పితృలకి తర్పణాలు చేయటము, పంచమహాయజ్ఞములు చేయటము, అప్పుడప్పుడు చేసేటువంటి ఆ అమావాస్య, పౌర్ణమి లేక అటువంటివి అవన్నీ కూడా ఆచరిస్తూ మొత్తంతో చక్కటి రిలీజియస్ లైఫ్. కానీ ఆ రిలీజియస్ లైఫ్ని మనకు గైడ్ చేసేటువంటి గురువుల దగ్గర నుంచి మనం ఇష్టానికి నమ్మి ఏదో చేయకూడదు. అలా చేస్తూ జీవులను హింసించకుండా ఉండటం, ఇవన్నిటిని మరలా క్రమముగా అహింస, అస్థేయం, సత్యం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం అని యమ నియమాలన్నిటినీ పాటిస్తూ కర్మల నుండి కొంచెం కొంచెముగా అన్నిటిలోంచి విరమించుకోవాలి అని చెప్పారు. అందుకని కర్మలనే చేస్తూ లోకంలో ఈ యజ్ఞయాగాలను వీటిల్లో ఉన్న వాడిని గురించిట ఆ జీవులన్నీ కూడా చుట్టూ ఉండే చిన్న చిన్న ప్రాణులన్నీ కూడా భయపడతాయిట. ఈ ద్రవ్యములతో యజ్ఞములు చేసేటువంటి వాడిని చూస్తే ప్రాణులన్నీ ఏంటి చూడండి, ఉదాహరణకు అంటే అసలు చేయనే వద్దని కాదు, ఎంతకాలం అవే చేస్తావు. ఒక పిడక ఉందండి, పిడకని విరగొట్టి అగ్నిలో పెడతాం కదా, పిడకలు కట్టెలు ఎండినవి, ఒక్కటి అట్లా విరిచి చూడండి దాంట్లో ఎన్ని పురుగులు ఉంటాయో. ఒక ఎండిపోయిన కట్టె అట్లా పగలగొట్టి చూడండి దాని బెరడులో ఎన్ని పురుగులు ఉంటాయో. మరి నువ్వు ఎప్పుడైతే వాటిని అన్నిటిని తీసుకెళ్ళి నిప్పులో వేస్తున్నావో తెలిసి చూస్తూ, కాబట్టి ఆ యజ్ఞ యాగములన్నీ చేస్తూ ఇట్లా కర్మల్లో ద్రవ్యములను వేస్తుండే వాడిని చూస్తేట ఈ జీవులన్నీ అయ్యో నా ప్రాణం తీసేస్తాడు అని చెప్పి భయపడతాయిట. కాబట్టి అప్పుడు ఏం చేయాలిట, వీటన్నిటిలోంచి దయ చూపిస్తూ, ఎందుకు అవన్నీ ఇంకా మనస్సుని శుద్ధము చేయటమే కదా ఇవన్నీ. అందుకనే ఈ యజ్ఞముల విషయం చెప్పేటప్పుడు భగవద్గీతలో భగవంతుడు 4వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్. అక్కడ చాలా రకములైనటువంటి యజ్ఞముల గురించి భగవంతుడు వివరిస్తాడండి. అన్నం తినడం కూడా యజ్ఞం, ప్రాణయజ్ఞం, భోజన యజ్ఞం అన్నిటిని చెప్తూ ఈ ద్రవ్యములతో చేసేటువంటి యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞం అనేటువంటిది చాలా గొప్పది అన్నాడు. చూడండి, ఇప్పుడు మీరు గంటసేపు ఈ భాగవతము, ఈ వేదాంతమును వింటున్నారు కదా, ఇది చాలా గొప్ప యజ్ఞము. అన్ని యజ్ఞముల యొక్క ఫలము ఇది మనకిస్తుంది. కానీ అన్ని యజ్ఞముల ఫలం అంటే నువ్వు స్వర్గమునికి వెళ్ళాలంటే అది కాదు, జ్ఞానము కావాలా, మోక్షము కావాలంటే దానికి. కాబట్టి హే పరంతప సర్వం ఎందుకు జ్ఞాన యజ్ఞం గొప్పది? ఇప్పుడు ఈ గంటసేపు మనం భాగవతం వినే సత్సంగం ఏంటో తెలుసా? దీని పేరు జ్ఞాన యజ్ఞం చేస్తున్నారు. ఏ అగ్నికుండం ఏమిటి? మీ చెవులు, నా నోటి ద్వారా వచ్చే మాటలు మీ చెవులలో ఆహుతులుగా వెళ్ళి ఆ హృదయములో ఉండేటువంటి మనస్సు అనే అగ్నిగుండంలో పడుతున్నాయి. అక్కడ అది జ్వలించి జ్వలించి తేజస్సు అయిపోయి జ్ఞానమును ప్రసాదిస్తుంది. కాబట్టి సర్వం కర్మాఖిలం పార్థ, అర్జున అన్ని కర్మలు చివరికి ఎక్కడ ముగించిపోతాయి, ఎదులో ముగించిపోవాలంటే జ్ఞానే పరిసమాప్యతే. నీకు ఇవన్నీ చేసి నిన్ను జ్ఞానవంతుడిని చేయుటకు, ఆత్మజ్ఞానుడిని చేయుటకు ఉపయోగపడపోతే అవన్నీ వృధా అని చెప్పి, కాబట్టి నిషిద్ధ కర్మలను వదిలేసేయి. మొదట చెయ్యకూడనివి చెయ్యకు, కామ్యకర్మలు, తర్వాత పరిహార కర్మలను తగ్గించేసేయి. తగ్గించు. నిష్కామ కర్మలను చేయటం పెంచుకో అని చెప్పి ఈ కర్మలను గురించి చెప్పి, కాబట్టి తృప్తి అనేటువంటిది ఉండాలి మనుషుడికి. ఆ కంటెంట్మెంట్ అనేటువంటిది లేకపోతే దానిని యోగ సూత్రంలో ఏం చెప్పాము? సంతోషము అంటే కంటెంట్మెంట్. సో మనుషుల్లో ఉన్నటువంటి, తర్వాత చెప్తున్నారు, కామము, లోభము, కోపము, కామక్రోధస్తథా లోభ, ఈ మూడేట అండి నరకమునకు 3 ద్వారములని చెప్పి భగవద్గీతలో కృష్ణుడు వర్ణించారు. తర్వాత ఎప్పుడైతే మనము ఈ కామము, క్రోధము, లోభములోంచి దూరం అవుతామో
అవి మన మనస్సును వదిలేసి వెళతాయో అప్పుడే ఆ మనిషికి నిర్భయం, భయములు లేని స్థితి, భయరహితుడవుతాడు. అంతవరకు లేకపోతే ఆ హృదయంలో ఉన్నటువంటి భయము పోదు. కామము, క్రోధము, లోభము ఈ 3 ఏదున్నా కూడా. అలా చెప్పి మరల సత్సంగం విషయమును చెప్తున్నారు. సో ఇన్నిటిని నువ్వు సరిగ్గా చేస్తూ నీకు టైమ్లీ అప్పుడప్పుడు నీకు గైడెన్స్ దొరకాలంటే మహాత్ముల యొక్క సాంగత్యంలో ఉండు, దుష్టుల సాంగత్యంలో నుంచి దూరముగా ఉండు, అట్లాగే సుఖములు భోగములలో నుంచి కూడా కొంచెం దూరముగా ఉండు అని చెప్పి ఆ గురువు మీద ఉండేటువంటి భక్తిని గురించి చెప్తున్నారు. గురువు మీద భక్తి ఉండాలి, ఆ గురువే ఈశ్వరుడుగా భావించాలి. ఆధ్యాత్మికముగా ఇలా మనకు వివరించి చెప్పేటువంటి గురువులు లేకపోతే ఆ జీవుడు, ఆ మనుషుడు చాలా దురదృష్టవంతుడుట లోకంలో. చక్కటి ఒక శ్లోకం, యస్య సాక్షాత్ భగవతి జ్ఞానదీపప్రదే గురౌ మత్యా సద్దిశ్రుతం తస్య సర్వం కుంజర శౌచవత్. మన హృదయంలో జ్ఞానం అనే దీపమును వెలిగించేటువంటి ఆ సద్గురువులు, మహాత్ములు సాక్షాత్తుగా భగవంతుడే అని భావించాలి. ఎందుకంటే భగవంతుడు నేరుగా వచ్చి అందరికి ఉపదేశాలు చేయడు. ఆయన వచ్చి ఒకసారి దర్శనమిచ్చి వెళ్ళినా కూడా మరలా ఇంకొక గురువు వచ్చి చెప్పాల్సిందే. భాగవతంలో ఇన్ని కథలు చూసాము కదా, అర్థమై ఉంటుంది ఇప్పుడు మనకు. భగవంతుడు దర్శనమిచ్చినా కూడా మరలా వాళ్ళకి గురువులు వచ్చి ఉపదేశాలు చేస్తేనే జ్ఞానోదయం అవుతున్నది. అందుకని గురువు, భగవంతుడు గురువు రూపంలో వస్తాడు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అది ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి గురువుని ఒకవేళ నువ్వు, ఈయన మామూలు మనిషే కదా, మనలాగే కాళ్ళు చేతులు ఉన్నాయి, ఆయన ఏదో చదువుకున్నాడు కాబట్టి, ఆయనకి కొంచెం సంస్కృతం తెలుసు కాబట్టి, ఆయనకి ఇష్టమో ఏమిటో ఇవి మాట్లాడుతున్నాడు, ఈయన మామూలు మనుషుడే కదా అనే భావన వచ్చినదంటే నువ్వు విన్నదంతా, ఆ శ్రవణం మొత్తం వృధా అవుతుందంటున్నాడు ఇక్కడ. అలా మనుషుడే సాధారణుడని నువ్వు భావించావంటే ఆయన మనుషుడే, మనలాగానే పుట్టుంటాడు. కానీ గమనించండి, మనుష్య దేహములో ఉన్నంత మాత్రాన అందరూ మనుషులేని అనుకోకూడదు. ఇక్కడ 2 విధంగా చూస్తాం. మనుష్య శరీరంలో ఉండే చూడండి, ఎంతోమంది రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు కదా, జంతువులుగా ప్రవర్తిస్తున్నారు కదా, ప్రవర్తిస్తున్నారా లేదా? శరీరం మనుష్యుడిదా, కానీ అదే మనుష్య శరీరంలో ఉండే ఎంతో దైవ సంపదతోటి, దైవ గుణ సంపదలతోటి వాళ్ళు, భగవంతుడు వాళ్ళల్లో ప్రకాశిస్తాడు, భగవంతుడు వాళ్ళ నుండి వ్యక్తమవుతాడు. కాబట్టి శరీరం అదే, చూడటానికి అట్లాగే ఉంటుంది. మరి మహాత్ములు కూడా ఆ మనుష్య శరీరం నుంచి కదా వ్యక్తమవుతున్నారు. జ్ఞానులు అందరూ, మళ్ళీ మరి అసురులు లేక రాక్షసులు కూడా, దొంగలు, త్రాగుబోతులు అందరూ ఆ మనుష్య శరీరంలోనే వ్యక్తమవుతున్నారు. కాబట్టి గురువుని కూడా చూసి శరీరం అని అనుకోకుండా, ఆయన చూడండి మనుష్య శరీరం అంటే మధ్య లెవెల్లో ఉందా, మనం కింద నుంచి ఎదిగి రాళ్ళు, రెప్పలు, చెట్లు, పాములు, తేళ్ళు, పశువులు, పక్షుల దగ్గర నుంచి వచ్చి మనుష్య శరీరానికి వచ్చాం. ఇక్కడి నుంచి ఇంకా ఎదిగి మనుష్యుడు దైవత్వమును పొందాలి, మనుష్యుడు దైవమే అయిపోవాలి. అందుకనే భగవద్గీత అంత విస్తరించి దైవ అసుర గుణ సంపద్ విభాగము, ఇది అసురులకు గుణములు వాళ్ళకి, అది దైవమునకు. నువ్వు ఏ వైపు వెళ్ళాలి నువ్వు అనుకుంటున్నావు? అసుర గుణములతోటి పతనం అవ్వటం నీకు ఇష్టమా, లేక దైవగుణములతోటి ఉన్నతముగా ముందుకెళ్ళిపోయి నువ్వు జన్మరాహిత్యం చేసుకోవటం నీకు ఇష్టమా? చాయిస్ ఈజ్ యువర్స్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి నువ్వు ఎంత శాస్త్ర శ్రవణం చేసినా కూడా
అది దేనితో సమానమో తెలుసు అని ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఈ ఉదాహరణ భాగవతంలో పరీక్షిత్తే ఒక చోట ప్రశ్నించాడు సుఖదేవులు వారిని. ఏమిటంటే, ఏనుగుకి స్నానం చేయించినతే అది వెంటనే బయటికి వచ్చి మరలా రోడ్డు మీద పక్కన ఉంటున్న బూడిద మట్టిని తీసుకుని దాని ఒంటి మీద పోసేసుకుంటుంది, ఊదుకుంటుంది. కుంజర శౌచవతి అంటారు దీన్ని. కుంజరం అంటే ఏనుగు. ఏనుగు ఎంతసేపు దానికి నువ్వు స్నానం చేయించి ఒడ్డుకు తీసుకొస్తున్నప్పుడే రోడ్డు మీద మట్టి కుప్ప కనపడిందంటే వెంటనే దాన్ని ఒంటి మీద దులుపుకుంటుంది, పూసుకుంటుంది. కాబట్టి ఈ శ్రవణం కూడా అలాంటిదే, ఏమీ పని చెయ్యదు అని అర్థం. ఆ తర్వాత ఎన్ని నువ్వు జపం, వ్రతం, నియమం, కర్మలు ఇవన్నీ ఎన్ని చేసినా కూడా ఇవన్నీ కూడా నీకు భగవంతుడి యొక్క ధ్యానము, ధారణము, ధ్యానము, సమాధి లేక నిష్కామ భక్తి, ఓకే, ఏకరూప భక్తి, బహురూప భక్తి, బహురూప భక్తిలో నుంచి నిర్గుణ నిష్కామ భక్తి, నిష్కామ భక్తిలో నుంచి నిర్గుణ నిరాకార జ్ఞానం, ధ్యానం అది కలిగించలేదనుకో, ఇవన్నీ కూడా నిష్ప్రయోజనం, నిష్ఫలమే, కేవలం శ్రమ మాత్రమే మిగులుతుంది అని చెప్తున్నారు. ఇలా చెప్పి ఆ తర్వాత అందుకని కర్మలను నేను చిత్తమును శుద్ధి చేసుకోవటానికి చేసుకుంటున్నాను, పుణ్య పాపముల కోసం కాదు. పుణ్యమున్నాను పుట్టాలి మళ్ళీ, పాపమున్నాను పుట్టాలి మళ్ళీ. పుట్టావు అంటే మరలా నువ్వు కర్మలను చేస్తావు, నీకు మళ్ళీ కామనలు వస్తాయి, మళ్ళీ జన్మ వస్తుంది. ఈ చక్రము నిలవనే నిలవదు. మరి ఇప్పుడు పుట్టి ఎంత దుఃఖపడుతున్నావు కదా, కష్టపడుతున్నావు కదా, చూస్తున్నావు కదా లోకల్ని అందరూ కష్టపడే వాళ్ళని అని చెప్పి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఎవరైతే వీటన్నిటిని ఇష్టపడతాడో, ఈ చెప్పిన విషయాలన్నిటినీ ఇలా చిత్తమును భగవంతుడి పక్కన తిప్పాలని అనుకుంటాడో వాడు సంగమును, పరిగ్రహమును త్యజించి ఆ తర్వాత సాధన చేయాలని చెప్పి అష్టాంగ యోగ సాధనల గురించి కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అవి నేను ఇప్పుడు చెప్పడం లేదు. దాంట్లో భగవద్గీతలో చెప్పినటువంటి ఒక ముఖ్యమైన సూత్రం ఇక్కడ చెప్పబడుతున్నది. అదే మాదిరిగా అది మాత్రం చెప్తాను. యతో యతో నిస్సరతి మనః కామహతం భ్రమత్ తతస్తత ఉపాహృత్య హృది రుంధ్యాశ్చనైర్బుధః. వివేకమున్నటువంటి వాడు జాగ్రత్తగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో చాలా జాగ్రత్తగా పయనించాలి, తెలివిగా, ఎలర్ట్గా ఉండి. ఏమిటి దీని అర్థం అంటే, నేను భగవద్గీత శ్లోకం తీసుకొని చెప్తాను. అంకుడు భగవానుడు యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతద్ ఆత్మన్యేవ వశం నయేత్. మనస్సు మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు చెలిస్తూ ఉంటుంది, వెంటనే అది పూర్తిగా మన యొక్క కట్టుబాట్లోకి రాదండి. కాబట్టి నువ్వు నిరుత్సాహపడకూడదు. శాస్త్రమును, గురువును, సత్సంగమును, భగవంతుడిని వదలకూడదు. ఆ శ్రద్ధని గట్టిగా పెట్టుకుంటూ మరలా ఏమి చేయాలిట, మళ్ళీ మళ్ళీ ఆ మనస్సుని దాన్ని చెప్పి తీసుకొచ్చి ఆత్మ పక్కమే, పరమాత్మ మీదనే, ఆ వైపుకే దానిని దృష్టిని తిప్పుటకు మరల చేయాలి. ఎప్పుడైతే మనస్సు అట్లా చెంచలిస్తున్నదో, మనస్సు కొంచెం డౌన్ అవుతున్నదంటే వెంటనే దాన్ని అలా ఉన్నతమైనటువంటి భావాలకి తీసుకెళ్ళాలి. ఇలా అన్నీ చెప్పి ఆ తర్వాత తాత్కాలికమైనటువంటి వైరాగ్యము, జ్ఞానము ప్రయోజనపడదు అని చెప్పి ఆ తర్వాత ఇటువంటి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడికి ఏమీ లోపం లేదు. గృహస్థుడుగా ఉంటూనే చక్కగా ఇలా సాధనలు చేసుకుంటూ జీవితాన్ని అనుష్ఠానబద్ధము చేసుకోవాలి. అనుష్ఠానముతో కూడినటువంటి తపోమయ జీవితముగా ఉండాలి. తపోమయం అంటే వెంటనే అర్థం చేసుకోండి, అడవికి వెళ్ళి అన్నిటిని వదిలేసి చెట్టు కింద కొండల్లో కూర్చోవడం కక్కర్లేదు. నువ్వు ఉన్న చోటనే నీ దైనందిన జీవితం నియమబద్ధముగా వెళుతూ ఉన్నదంటే అది తపోమయ జీవితం. దానికి ధ్యానము చేయటము ప్రతిరోజు అది ముఖ్యం.
పూజ పునస్కారం ఎన్ని చేసినా కూడా మరలా ధ్యానము చేయాలి అది అని చెప్పి ఆ ధ్యానముకి ఓంకారము ఉపాసనగా తీసుకోవచ్చు. అది ఎట్లాగైతే కఠోపనిషత్తులో వేరే ఉపనిషత్తులో చెప్పినట్లు ఆ ఉదాహరణని ఇక్కడ చెప్తున్నారు. ఓంకారం అనే ధనుష్ ఓంకారం ఇలా చెప్పి ఆ తర్వాత రథము యొక్క ఉదాహరణ కూడా చెప్పబడింది ఇక్కడ కఠోపనిషత్తులో. ఈ శరీరం అనేటువంటిది ఒక రథం. ఈ శరీరంలో కూర్చున్నటువంటి ఆ యజమాని ఆత్మ. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతో బుద్ధిం తు సారథిం. ఆ సారథి ఎవరు? నడిపేవాడంటే బుద్ధి. ఓకే. తర్వాత మనఃప్రగ్రహమేవచ. మనస్సు వచ్చి కళ్యాలు ఉంటాయి కదా, 5 గుడాలు ఉంటాయి, 5 ఇంద్రియములు 5 జ్ఞానేంద్రియములు. ఆ ఇంద్రియములు అన్నిటినీ పట్టుకొని కూర్చున్నది ఆ మనస్సు, ఆ కళ్యం లాంటిది. ఇలా చక్కగా చాలా ఉదాహరణలు చెప్పి ఈ గృహస్థుడు కూడా ప్రవృత్తి మార్గంలో నుంచి విరమించుకొని నివృత్తి మార్గమునకు వచ్చి ఇతడు కూడా జీవన్ముక్తుడు కావచ్చు. కాబట్టి జీవన్ముక్తిని పొందుటకు నువ్వు ప్లాన్ చేసుకోవాలి. నీ జీవితంలో నువ్వు ప్లాన్ చేసుకోవాలి. ఎలా అయితే రిటైర్ అవ్వడానికి ముందు ప్లాన్లు చేసుకుంటున్నారు, డబ్బులు డిపాజిట్లు చేసుకోవటం, జాగ్రత్త పరచుకోవటం, ఇల్లు కట్టుకోవటం, అలాగే ఈ శరీరం అనే యాత్ర ముగించే లోపల నువ్వు జీవన్ముక్తుడు అవుటకు నువ్వు నిన్ను తయారు చేసుకోవాలి అని చెప్పి ఇలా చక్కటి ఉదాహరణ చెప్తూ ఈ అధ్యాయంతో ఈరోజు మనం 7వ స్కందమును ముగిస్తున్నాము. చివరిగా నారదులు వారు అంటున్నారు, కాబట్టి ఆ కృష్ణుడి గురించి, కృష్ణుడు పరం బ్రహ్మ మనుష్యలింగం, మీ కుటుంబంలో మీ పక్కన ఇట్లా మీకు తోడుగా ఉండి, లేకపోతే మీకు వచ్చిన కష్టాలు, మీకు వచ్చిన ప్రారంధ తాకుదల ఈ దాడికి ఆ భగవంతుడు మిమ్మల్ని పక్క నుండి రక్షిస్తున్నారు కాబట్టి మీరు గట్టెక్కగలిగారు, లేకపోతే చాలా కష్టమని చెప్పి మీరు ఆ భగవంతుడిని చక్కగా పూర్ణమైన మనస్సుతోటి ధ్యానించండి, సకల కామములను పరిత్యజించి ఆరాధించాలి, అప్పుడు ఆయన ప్రసన్నుడవుతాడని చెప్పి నారదులు వారు యుధిష్ఠిరుడికి ఈ ఉపదేశముతోటి ముగించారు. దీనితోటి ఈ 7వ అధ్యాయము ముగిసినది. మనము వచ్చే సత్సంగంలో 8వ అధ్యాయమును ప్రారంభిస్తాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.